సభాయ నమః. వేదిక మీద అసెంబ్లైన భువన్ చెట్టి, శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, క్షేత్ర ప్రాంత అధికారులు, ఈ 2 రోజుల కార్యశాలకు వచ్చిన మాతాజీలు, ఆచార్యులు, మీ అందరికీ శుభోదయం. విద్యాభారతి మన శిశువాటికని నిర్మాణం చేసే గత 3-4 దశాబ్దాలుగా చేసిన ప్రయత్నం భారతీయ చింతనకు అనుగుణంగా ఉండేట్టుగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇంతవరకు శిశువాటిక మీకు తెలిసిన విషయమే, అది ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం కాదు. విడిగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు శిశువాటికి సంబంధించి కిండర్ గార్డెన్ అని, ఎల్కేజీ, యూకేజీ అనుకుంటూ ఏర్పాటు చేసుకున్నారు. కానీ విద్యాభారతిని ఒక పద్ధతి ప్రకారంగా, సిద్ధాంతం ఆధారంగా దేశానికి కావాల్సిన దాన్ని ఆలోచించి ఆ మార్గంలో వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఫార్మల్ సిస్టంలో ఉన్నా లేకున్నా మన ఫార్మల్ సిస్టమ్ ఎంత ఖచ్చితంగా ఉంటుందో అదే సీరియస్నెస్ తోటి మనం విద్యాభారతిని డెవలప్ చేసుకున్నాం. ఇవాళ ఎన్ఈపీ 2020 అమలు చేసే కార్యక్రమంలో భాగంగా శిశువాటికను ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం చేశారు. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ తోటి ఫౌండేషన్ లెవెల్లో 3 to 8 years వరకు. అందువల్ల 1st, 2nd తరగతి వాడు కూడా ఇందులో భాగస్వామి లేదు. ఈ 3 to 8 years అనేది ఫౌండేషన్ కోర్స్. ఈ కోర్సులో 2 భాగాలు ఉన్నాయి. సుధాకర్ గారు చెప్పినట్టుగా శిశువాటిక 1, శిశువాటిక 2. శిశువాటిక 1 3 to 6, 5 తర్వాత 6 to 8 రెండోది శిశువాటిక 2. ఫార్మల్ సిస్టమ్ 1st క్లాస్, 2nd క్లాస్కి వాళ్ళు వస్తారు. వీటన్నిట్లలో మనం త్రిభాష సూత్రాన్ని సుధాకర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. హిందీలో నేర్చుకున్నాం, ఆంగ్లంలో అక్కడ చెప్తున్నాం, తెలుగు మాతృభాష. త్రిభాష సూత్రాన్ని మనం ఏ రకంగా అమలు చేస్తున్నామని చూస్తున్నాం. అయితే త్రిభాష సూత్రాన్ని అమలు చేసినా, ఎన్ని భాషల్లో అమలు చేసినా మనకు అంతర్గతంగా మనకు ఉన్న విషయం స్థూలంగా అర్థమైందా అనేది చాలా ఇంపార్టెంట్. 10 రోజుల శిక్షణా శిబిరంలో కానీ, అంతకుముందు మీకు వచ్చిన ఇక్కడ ప్రాంతంలో కానీ, ఇతరత్ర వచ్చిన శిక్షణ కానీ, ఇప్పుడు ఈ 2 రోజుల దాంట్లో కానీ అంతర్గతంగా పూర్తిగా దీని యొక్క భావజాలాన్ని ఆకలింపు చేసుకొని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇంటర్నలైజ్ దాన్ని చేసుకుంటే ఒక విషయాన్ని, కాన్సెప్ట్ని మన ఏ భాషలోనైనా మనకు వచ్చిన భాషలో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందులో సఫలీకృతం కావచ్చు, భాషలో కొద్దిపాటి నైపుణ్యాలు ఉన్నట్లయితే. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరందరూ ఆలోచించుకోవాల్సింది, మా మీద ఇంత శ్రమ తీసుకుంటున్నది వ్యవస్థ. అక్కడ 10 రోజులు పంపించారు పాఠశాల నుంచి, ఇక్కడ మళ్ళీ 2-3 రోజుల కోసం ఇక్కడికి పిలుస్తున్నారు. ఇవి కాకుండా మధ్యలో ఇంకా అనేక ఫాలో అప్ యాక్టివిటీస్ జరిగి ఉంటాయి. ఇంత యత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు మన ప్రయత్నం ఎంత ఉంది, ఈ పూర్తిగా ఇది అవగాహన చేసుకోవడానికి మన ప్రయత్నం సమపాళ్ళలో ఉంటుందా లేదా అనేది మీరందరూ ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలి అంటే దేశంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయకుండా నిజంగా మౌలికమైన డెవలప్మెంట్ దేశంలో జరగదు. జపాన్లో వాళ్ళకి రిసోర్సెస్ ఏం లేవు, మినరల్ రిసోర్సెస్, ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ ఏమీ లేవు. వాళ్ళకున్న రిసోర్స్ వల్ల హ్యూమన్ రిసోర్స్. కేవలం హ్యూమన్ రిసోర్స్ ఆధారంగా జపాన్ డెవలప్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది ఆర్థిక స్థితిలో. 13-14 కోట్ల ప్రజలు అంతే. కానీ అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాటిని డెవలప్ చేసుకున్నారు. దాని ఆధారంగా వాళ్ళు ఎదిగారు. కొంతకాలం నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు అల్విన్లో పనిచేశాను. హైదరాబాద్ అల్విన్ అని రిఫ్రిజిరేటర్స్, గడియారాలు, ఇట్లాంటి వస్తువులు తయారు చేస్తుండేవాడు. అందులో భాగంగా కొంతకాలం వాచ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ వాచ్ డివిజన్ సీకో జపాన్ వాళ్ళతో కొలాబరేషన్తో పెట్టబడింది.
టెక్నికల్ కొలాబరేషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఒక రోజున వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు జనరల్ మేనేజర్స్ వచ్చారు మా ప్లాన్ చూడడానికి వచ్చి నన్ను కలిశాను. నేను ఒక జనరల్ మేనేజర్గా ఉన్నాయి ఇక్కడ. మాకు రావ్సాన్ అంటే మనం గారు బదులు స్థాన్ ఉన్న పదాన్ని జోడిస్తారు వాళ్ళు పేరు పక్కన. రావ్సాన్ మా వాళ్ళకు ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు ఒక రోజు 2 రోజులు సెలవు కావాలి అని. దేనికేనంటే వాళ్ళ విధానాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎక్కడైనా ప్రమోట్ చేయాలన్నట్లయితే ప్రపంచం మొత్తంలో వాళ్ళు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా సరే ప్రమోషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ ది సేమ్ డే. ఆ ప్రమోషన్ కంటే ముందర వాళ్ళ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు జనరల్ మేనేజర్స్ ఇద్దరు టెక్నీషియన్స్ అసెస్ చేయడానికి వచ్చారు జపాన్ నుంచి ఆల్రెడీ. ఇక్కడ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎంత సీరియస్గా ఆ దేశం తీసుకున్నదో అది ఆచరణలో అనేక కంపెనీల్లో ఏ రకంగా ఉన్నదో ఇది మనకు ఒక ఉదాహరణ అన్నమాట. మన దేశ జనాభా ఉంది, మనకు జనాభా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకుంటాం, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటూ. ఆ డివిడెండ్ పూర్తిగా మనకు రావలేనట్లయితే మన హ్యూమన్ రిసోర్సెస్ పూర్తిగా మనకు డెవలప్ కావాలి. ఇంతకాలం మనం చెప్తూ వచ్చాం స్కూళ్ళల్లో ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ మేడ్ ఇన్ ది స్కూల్స్ క్లాస్ రూమ్ అని. కానీ దాన్ని కొంచెం వెనక్కు పొడిగించినట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ మేడ్ వైల్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ద వూప్ ఆఫ్ ది మదర్. మీకు ఆ ఫస్ట్ మీకు పూర్తిగా వర్తించదు. ఇప్పుడే గర్భస్థ శిశువుగానే ఉన్నప్పటి నుంచే మన కార్యక్రమం మొదలైతుంది కాబట్టి భవిష్యత్తులో ఉండే నాయకత్వం గర్భస్థ శిశువు దగ్గర నుంచి తయారు కావడం మొదలు కావాలి అనేది మీరు నమ్మాలి. ఇది ఏదో చెప్పారు కాబట్టి ఎవరటం కాదు. పెద్దలు మనం ఆచరించారు, అది అనుభవంలోకి వచ్చింది, దాన్ని వ్యవస్థీకృతం చేశారు. ఆ రకంగా మనం ఆ పద్ధతిని అడాప్ట్ చేస్తున్నాం. అది దాని మీద మనందరికీ నమ్మకం ఉండాలి. పూర్తిగా 100% మన కనుక నమ్మకం ఉన్నట్లయితే మనం దాన్ని ఆచరించేటప్పుడు దానికి సంబంధించిన స్టెప్స్ మనం తీసుకునేటప్పుడు ఇంకాస్త కటిబద్ధంగా, కన్విన్సింగ్గా, ఉపయుక్తమయ్యేటట్టుగా, సమర్థవంతంగా ఇన్ని రకాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతేదో బుద్ధుడి పురాణంలో కనుక గుర్తించినట్లయితే మీ మనసులో కన్విక్షన్ లేకపోతే మీ మాటల్లో కనిపిస్తుంది, మీ భావంలో కనిపిస్తుంది, మీ ప్రవర్తనలో కనిపిస్తుంది, మీ ఆచరణలో పిల్లలు కూడా చూస్తారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి దానికి మనం అవకాశం లేదు. మనస వాచ కర్మణ అని అంటాం కదా, ఆ 3 పదాలుగా గుర్తులో పెట్టుకొని మనం చేసే కార్యక్రమం మీద మనకు ఆ శుద్ధి ఉందా, చిత్తశుద్ధి మనకు ఉందా లేదా అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అయితే ఈ మధ్య నేను కోవిడ్ ఉన్న టైంలో అమెరికాలో ఉండడం దర్శించాను. టైమ్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది అమెరికాలో, వారం వస్తుంది. దాంట్లో ఒక స్పెషల్ సప్లిమెంట్ ఒకటి వచ్చింది. ఆ సప్లిమెంట్ దేని గురించి అంటే వాళ్ళ పరిశోధనల యొక్క ఫలితాన్ని ఆ సప్లిమెంట్లో వ్యాసంలో నిక్షిప్తం చేశారు. ఏమిటి అందులో? 7th month ఆఫ్ ది చైల్డ్ ఇన్ ది మదర్స్ వూమ్, అంటే 7వ నెలలో గర్భస్థ శిశువు బయట తరుగుతున్న వాటిని వినగలడు అని సైంటిఫిక్గా వాళ్ళు నిరూపించి అందులో రాశారు. మనం ఇంతకాలంగా చెప్తూ వస్తున్నాం, గర్భస్థ శిశువు ఉన్నప్పుడు మనం చెప్తున్నదంతా ఎందుకు, వాళ్ళు కూడా వినగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాం, తల్లులకు అడ్వైజ్ ఇస్తున్నాం, తల్లులకు చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, అనేక పద్ధతుల్లో మనం చెప్తున్నాం. అది ఇవాళ మన ఆచారాన్ని, మన నమ్మకాన్ని, వేలాది సంవత్సరాలుగా మనం అవలంబించిన పద్ధతిని సైన్స్ కూడా నిజమే అంటాం, ఎవిడెన్స్ బేస్డ్. కాబట్టి దాన్ని మనం తప్పకుండా నమ్మవలసిన అవసరం. మనం ఇంతకాలంగా చెప్తున్న దాన్ని వాళ్ళు సైన్స్ పరంగా ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కున్నారు. మనకు తెలుసు, మన పురాణాల్లోంచి కానీ శాస్త్రాల్లోంచి కానీ వచ్చిన కథలు, అభిమన్యుడి కథలు మనకు తెలుసు. అష్టావక్రుడి కథ కూడా మీరు వినే ఉంటారు. అష్టావక్రుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి ఆయనకు ఆ భార్యకు వేదానికి సంబంధించిన కొన్ని పాఠాలు చెప్తుంటాడు. చెప్తుంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగే వరకల్లా ఆ గర్భస్థ శిశువు రియాక్ట్ అవుతాడు, నువ్వు తప్పు చెప్తున్నావు అని.
తండ్రి కోపం వచ్చింది, నువ్వు అక్కడో ఉన్నావు, ఇంకా నీకు బయటికి రాలేదు, నమ్మకాలు చేసేవాడి వరకు ఆయన కోపం వచ్చి ఏదో శపించే వరకల్లా ఆ పిల్లవాడు 8 రకాల వంకర్లతోటి పుట్టడం జరిగింది. ఆ తర్వాత కథలో ఆయన దగ్గర నుంచి జనక మహారాజు అద్వైత ఫిలాసఫీ నేర్చుకుంటాడు సీతమ్మ వర్తని. సరే, ఆ కథ లేదు. అక్కడ ఆ రకంగా పుట్టాడని చెప్పి మనం నమ్ముతున్నాం. అభిమన్యుడి కథ మనకు తెలుసు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి కథలు అక్కడక్కడ గ్రంథం కాపాడుకోవచ్చు. కాబట్టి అదొకటి మనం నమ్మవలసిన విషయం. రెండవది ఏంటంటే, నేను యాక్చువల్గా అనుభవంలోకి వచ్చింది. వరంగల్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక చిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది అని చెప్పి ఎవరో మిత్రులు ఎవరు చెప్పారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం అన్నమాట. నేను వెళ్ళి కూర్చున్నాను సభ్యుల్లో, అక్కడ వచ్చిన వాళ్ళలో ప్రేక్షకుల్లో ఒకటిగా కూర్చున్నాను. ఈ పిల్లగాడు 10-12 సంవత్సరాల పిల్లవాడు భాగవతం మీద వ్యాఖ్యానం రాశాడు. ఆ పుస్తకం ప్రచురించారు. దాని ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభ. ఆ తండ్రి చెప్తున్నాడు, ఈ పిల్లవాడికి ఆ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది. ఈ పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఆయన మళ్ళీ వివాహం చేసుకోవాలని చెప్పి అనుకోలేదు. ఈ పిల్లవాడిని పెంచడమే తన జీవన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన కూడా పండితుడే. చిన్నపిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళకి లాలి పాటలు, జోల పాటలు, నిజర పాటలు, ఇట్లాంటి అనేక పాటలు తల్లి పాడుతుంటారు. ఆ పాటలన్నీ వారికి రావు. ఆయనకు వచ్చిందల్లా భాగవతంలో ఉండే పద్యాలు, పోతనగా రాసిన భాగవత పద్యాలు. ఆ పిల్లవాడిని సంపాదించడానికి పోతన గారి భాగవత పద్యాలను చదువుతుండేవారు. వరుసకి భాగవతంలో పద్యాలతో వచ్చాడు. 5 ఏళ్ల వయసు వచ్చే వరకల్లా పిల్లవాడికి భాగవతం పూర్తిగా కంఠపాఠం అయిపోయింది. అది తండ్రి గమనించాడు, వీడికి పూర్తిగా కంఠపాఠం అయింది. ఎలాగో కంఠపాఠం అయింది కాబట్టి దాన్ని అర్థతాత్పర్యాలు చెప్పడానికి ఇంకొక గురువు దగ్గర పెట్టారు ఆయన పిల్లవాడు. 4 సంవత్సరాల కాలం పాటు అర్థతాత్పర్యాలు నేర్చుకున్నాడు. అది 11 ఏళ్ళు వచ్చేవరకల్లా పూర్తిగా భాగవతం మీద సాధకాలతో వచ్చేసి అర్థతాత్పర్యాలు సహా 12వ ఏట ఆయన సొంత వ్యాఖ్యానం రాశాడు. ఎట్ ఏజ్ ఆఫ్ 12 he wrote his own commentary on భాగవతం. దీంట్లో 2 విషయాలు మనకు అర్థమవుతాయి. వేదాలు మన దాకా రావడానికి కారణం, అవి మౌఖికంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి నేర్చుకొని వాటిని కాపాడుతూ వచ్చారు. అవి గ్రంథస్థం ఈ మధ్య కాలంలో, మొదట్లో గ్రంథస్థం కాలేదు. దాన్ని కొందరు బాధ్యతగా స్వీకరించి ఆ బాధ్యత ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరాలుగా ఉండేట్టుగా వేదాలు తీసుకొచ్చారు. అంటే వేదాల్లో ఉండే అంత విషయాన్ని జ్ఞాపక శక్తితో పెంచుకోవచ్చునా అనే ప్రశ్న మామూలుగా ఈ తరంలో వాళ్ళకి రావచ్చు. ఇక్కడ మన కళ్ళ ముందర కనిపిస్తోంది ఉదాహరణ. భాగవతం మొత్తాన్ని కంఠపాఠంగా పెట్టుకొని భాగవతం మీద 12 ఏళ్ల లోపల వ్యాఖ్యానం రాయడం అనేటువంటిది మన కళ్ళ ముందర జరుగుతుండే అది ఆశ్చర్యించాల్సిన అవసరం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. మౌఖికంగా మనకు వచ్చిన సంపద అపూర్వమైన సంపద ఈ దేశానికి. సో అవి ఇట్లాంటివన్నీ కొన్ని అక్కడక్కడ వింటూ ఉంటే మనం నమ్మిన వాటికి ఉదాహరణలు ఇప్పుడు కనిపిస్తూనే మన కళ్ళ ముందు. అందువల్ల ఇవి పిల్లల యొక్క ఆ శక్తి ఉంది, అంతర్గతంగా ఉన్న శక్తి. అరవిందుల వారు అన్నారు, వివేకానంద వారు, అది లేటెంట్ కెపాసిటీ పిల్లల్లో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని బయటకు తీసుకురావడమే మన బాధ్యత. ఇదే మాట దాదాపు ఇద్దరు అదే మాట్లాడారు, అరవిందుల వారు అన్నారు, వివేకానంద వారు. కాబట్టి మనం చేస్తున్న కార్యక్రమం ఏమిటి అంటే గర్భజ శిశువు దగ్గర నుంచి 8వ తరగతి వచ్చేదాకా పిల్లవాడు వాటిని పూర్తిగా ప్రతిభావంతుగా తయారు చేయడం, ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ చేయడానికి మనం చేసే ప్రయత్నాలు. దాంట్లోనే పంచకోశ విద్య ఇట్లా ఇవన్నీ మీరు నేర్చుకొని ఉండే ఉంటారు. ఆ వివరాలు నేను పోను, అది ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైంది. దాన్ని జీర్ణించుకోవాలి. అంటే ఏంటంటే మనం ఈ పద్ధతి ద్వారా అల్టిమేట్గా వీఆర్ ప్రిపేరింగ్ ఏ బెటర్ చైల్డ్. వీఆర్ ప్రిపేరింగ్ ఏ చైల్డ్ విత్ ఎ బెటర్ డెవలప్మెంటల్ కేపబిలిటీస్. We are preparing a child with better conceptual clarity. We are preparing a child who is integrally developed. ఆ
అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్ చేస్తూ తీసుకొని వస్తున్నాం. ఇది దీని మీద మీరు ఏదో ఇక్కడ చెప్పారు, నేను విన్నాం, ఏదో రాసుకున్నాం పోయినామని కాకుండా ఒక కన్విక్షన్తో ఈ పద్ధతి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఉందా మీకు నమ్మకం? ఉంది అని వాళ్ళు చేయొచ్చు. ఈ నమ్మకాన్ని ఆచరణలో చూపించడం ప్రయత్నం చేయాలి. ఈ 2 రోజుల కార్యశాల కానీ అక్కడ 10 రోజులు నేర్చుకున్నది కానీ అవన్నీ ఎందుకంటే ఆచరణలో ఈ ప్రతిబింబించేట్లా చూడాలి. ఇది ఆచరణలో చూసేటప్పుడు విధి విధానాలు ఉన్నాయి. 12 రకాల యాక్టివిటీ సబ్జెక్ట్స్, అందులో 14 సబ్జెక్ట్స్, అవన్నీ మీరు వింటారు. వాటిని పూర్తిగా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క దానివల్ల ఏ రకమైన డెవలప్మెంట్ చేంజ్లో వస్తుంది. ఈ 12 రకాల యాక్టివిటీస్ నేర్పబడుతున్నాయి కదా, ఈ ప్రతి ఒక్క యాక్టివిటీలో ఒక్కొక్క యాక్టివిటీలో ఏ రకమైన డెవలప్మెంట్ చేంజ్ వస్తుంది, అసలు ఒరిజినల్గా ఏ రకమైన డెవలప్మెంట్ మనం ఆశిస్తున్నాము, ఆ డెవలప్మెంట్ని ఆశిస్తూ అది రావడానికి వీలుగా ఈ 12 రకాల యాక్టివిటీస్ అని చెప్పి మనం వ్యవస్థీకృతం చేసుకుంటున్నాం. ఈ 12లో ఒక్కొక్కటి దేనికోసం మనకు వస్తుంది అని ఆ లింకప్ మీకు అర్థం కావాలనుకుంటున్నాను. ఏ రకమైన స్పెసిఫిక్ కెపాసిటీ పిల్లవాళ్ళు చేతిలో పెరుగుతుంది ఈ యాక్టివిటీ వల్ల. ఇది చేయకపోతే ఇది లోపం. సైన్స్ కూడా ఇవాళ ఏం చెప్తుందంటే మోటార్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, 80% ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ టేక్స్ ప్లేస్ వైల్ ఏజ్ ఈజ్ 5. ఆ సమయంలో వాళ్ళు ఆనందంగా ఉండటం, ఆహ్లాదంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి ఉంటే ఈ డెవలప్మెంట్ ప్రాబ్లం జరుగుతుంది. ఇవి సరిగ్గా జరుగుతున్నాయా లేవా తెలుసుకునేటప్పుడు ఈ సందర్భంగా మనకు 2 కాన్సెప్ట్స్, 2 పదాలు పూర్తిగా అర్థం కావాలి. ఒకటి ఈక్వాలిటీ, రెండవది ఈక్విటీ. ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడటం, అందరికీ సమానంగా చేయడం. కానీ అందరికీ సమానంగా చేస్తే, అందరినీ సమానంగా చూస్తే అందరూ సమానంగా డెవలప్ అవుతారా కదా? అందరూ సమానంగా డెవలప్ అవుతారా కాదు. ఎందుకు కాదు? కారణం ఏంటంటే వాళ్ళ స్టార్టింగ్ పాయింట్స్లలో తేడా ఉంటుంది. మీరు చెప్తున్న దానికి తోడుగా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇంట్లో, అది కూడా ఇంపార్టెంట్. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏ రకమైన సంస్కారాలు అందించాము, అది కూడా ఇంపార్టెంట్. అందువల్ల వీటన్నింటిలో యూనిఫామ్గా మనం ఏదో డస్ట్బిన్ బేబీలాగా తయారు చేయలేదు కాబట్టి సహజ వాతావరణంలో, నార్మల్ వాతావరణంలో పిల్లవాడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళలో ఒకరికి రెండో వాడికి కొంచెం తేడా ఉంటాయి. ఈ తేడా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆ తేడాన్ని లేకుండా అది రిజల్ట్ సమానంగా రావాలని మన ఆశయం. అవుట్కమ్స్ ఆర్ ఐడెంటికల్, బట్ విత్ చైల్డ్ we need common outcome, though the starting point is different. స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్ అయినా అవుట్కమ్ సమానంగా రావాలని ఆశిస్తున్నప్పుడు ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క తీరుగా ఉంటాడనేది మనం గమనించుకోవాలి. వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. ఈ తేడా లేకుండా అందరికీ సమాన స్థాయిలో వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ని బట్టి కావలసినవన్నీ అందించడం ఈక్విటీ అవుతుంది. క్లాసులో ఒక పాఠం చెప్పుకోవడం ఈక్వాలిటీ. అందరూ వింటారు, విన్నవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు. అందుకనే మనకు సైన్స్ స్టాండర్డ్ కరువులాగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్ని కనిపిస్తుంటాయి స్టాటిస్టికల్ డేటా తీసుకున్నట్లయితే. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంత ప్రాధాన్యం అంటే వీళ్ళందరిలో స్టార్టింగ్ పాయింట్ తేడా ఉన్నా వాళ్ళకి ఇన్పుట్ ఎంత ఇవ్వాలో ఆ మోతాదులో ఆ ఇన్పుట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అవుట్కమ్స్ అందరి అవుట్కమ్స్ సమానంగా ఉండేట్టుగా మనం కృతనిశ్చయం కావాలి. అంటే నిజానికి చాలా గుంతల బాధ్యత. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. అందుకనే ఇతర దేశాల్లో ప్రైమరీ స్కూల్లో చెప్తున్న టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి చదువులు ఉన్న వాళ్ళే వచ్చి చెప్తున్నారు. నేను 3-4 పాఠశాలలు చూశాను మన వాళ్ళ గురించి అమెరికా వెళ్ళినప్పుడు. ఆ పాఠశాల వంటి టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ వెరీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్. వాళ్ళు ప్రాథమిక స్థాయిలో వచ్చి చెప్తున్నారు. నేను బాగా చదువుకొని ప్రాథమిక స్థాయిలో చెప్పడం న్యూనత కాదు. నువ్వు నిజానికి సమాజం యొక్క భవిష్యత్తుకు నువ్వు చాలా మంచి ప్రేరణ కలిగించే స్థితిలో నువ్వు ఉన్నట్టుగా భావించాలి.
హయ్యర్ క్లాస్ చెప్పడం మంచిది, లోయర్ క్లాస్ చెప్పడం అంత కాదు, ఇంపార్టెంట్ కాదు అనే ఆలోచనలు కూడా మన మైండ్లో తీసేసాడు. నేను హైయర్ క్లాస్ చెప్తున్నాను, నువ్వేం కేవలం కేజీ వాళ్ళకి నువ్వేం చెప్తున్నావు కదా, మన మైండ్లో ఆ న్యూనతా భావాన్ని, ఆ డిఫరెన్షియల్ యాటిట్యూడ్ని కూడా మన మనసులోంచి తీసేయాలి. సో ఈ యాటిట్యూడ్స్ మనం బిల్డప్ చేసుకోవాలి. మామూలుగా ట్రైనింగ్లో జనరల్గా చెప్తారు 3 రకాల పద్ధతులు చెప్తారు. ఒకటి నాలెడ్జ్, రెండోది స్కిల్స్, మూడోది యాటిట్యూడ్. KSA అంటే మనకి ఏ వర్గంలోనైనా ఏ ట్రైనింగ్లోనైనా మీరు స్థూలంగా ఆలోచిస్తే 3 అంశాలు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్, సమాచారం, అది అందరికీ ఈక్వల్గా అందించవచ్చు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా వేరే విషయం, వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఈక్వల్గా అందించారు. స్కిల్ సెట్ కూడా ఇప్పుడు మీకేంటి నెక్స్ట్ సెషన్స్లలో మీ స్కిల్ సెట్ డెవలప్ చేయడానికే అవి పిల్లలతోటి కొన్ని వర్గాల్లాగా ఏర్పాటు చేశారు. అది ఎట్లా చేస్తారు అని చూపించడానికి, డిమాన్స్ట్రేట్ చేయడానికి వీలుగా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావడానికి వీలుగా స్కిల్ సెట్ అది ఎట్లా అందించాలి, అది ఇచ్చేవాడికి వాడి ఇన్పుట్ వాళ్ళకి ఎట్లా అందించాలి అనేది మీరు చూసుకుంటారు. అది రెండోది స్కిల్ సెట్. మూడోది A అంటే యాటిట్యూడ్. దిస్ ఈజ్ ద టఫెస్ట్ ఛాలెంజ్. యాటిట్యూడ్స్లలో పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ చేయడం, ఒక కరెక్ట్ యాటిట్యూడ్ బిల్డప్ చేయడం శిక్షార్థికి అది చాలా ఛాలెంజింగ్ టాస్క్, చాలా ఇంపార్టెంట్ టాస్క్. అల్టిమేట్ రిజల్ట్స్ డిపెండ్ అపాన్ దిస్. మొదటి రెండింటికంటే మూడోది కష్టం. దాంట్లో పూర్తిగా మీ సహకారం ఉంటే తప్ప అది సఫలీకృతం కాలేదు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉండాలి. లెర్నింగ్ ప్రాసెస్లో ఈ 2 రోజుల్లో మీ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉండాలి, 100%గా ఉండాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ మీరు తయారు కావాలి. మాకేంటి పొద్దున్న రాత్రి నుంచి 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్తున్నారే చెప్తారు, పొద్దు నుంచి రాత్రి కూర్చోబెట్టి చెప్తారు, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దీన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా మీ యాటిట్యూడ్ని, మీ మానసిక స్థితిని తయారు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్లో ఇందాక హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి యునెస్కో వాళ్ళు ఏర్పాటు చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2030 కల్లా ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4 ప్రకారంగా మనం దీంట్లో కూడా, ఈ స్థాయిలో కూడా ఒక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అందరికీ పరిపూర్ణంగా ఈ విద్య రావాల్సిన అవసరం ఉంది. నో చైల్డ్ షుడ్ గో వితౌట్ లెర్నింగ్ అనేది ధ్యేయంగా మనం కూడా సబ్స్క్రైబ్ చేసాం. ఇండియా హ్యాస్ సబ్స్క్రైబ్ సైన్ టు దిస్ అగ్రిమెంట్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs అంటారు. దాంట్లో 4 రిలేట్స్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. దాంట్లో మనం సబ్స్క్రైబ్ చేసాం. దేశం సంతకం పెట్టింది అని అంటే మనందరినీ కట్టుబద్ధులు చేసేది. యూఆర్ ఆల్ కమిటెడ్ టు కంప్లీట్ దట్, అచీవ్ దట్ అన్నమాట. ఎవరో గవర్నమెంట్స్ చేశారు, మాకు సంబంధం అనుకోవడానికి లేదు. గవర్నమెంట్లో ఎవరో ఒకరు సంతకం పెడితే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు డెవలప్మెంట్ అక్కడ సర్వీస్ చేస్తారు. నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంట్రీ ఇండియా, భారత్ పరంగా అక్కడ ఎవరో సంతకం పెడతారు. కాబట్టి మనందరికీ కూడా అది ఆబ్లిగేటరీగా చేయాల్సిన అవసరం. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4 అంటే ఏమిటో కూడా తెలుసుకోవడానికి వెళ్తుంది. యునెస్కో దాంట్లో ఏర్పాటు చేస్తున్న దాంట్లో SDG 4 ఈ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏ స్థాయికి మనం రీచ్ కావాల్సి ఉందో అందులో నిర్ణయించాలి. కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఈ ప్రాథమికంగా మూడో అంశం ఏమిటంటే, ఒకటి నేను ముందర నుంచి చెప్పాల్సిన అంశం, ఒకటి NEPలో దీన్ని భాగస్వామ్యం చేశారు. NEPకి సంబంధించింది ప్రాథమిక విద్య ఫౌండేషన్ కోర్సు సంబంధించిన కరికులం ఫ్రేమ్వర్క్ పుస్తకం వచ్చింది. తెలుసా మీరు? చూసారని ఆ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే వచ్చిందో అది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. అది సంపూర్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఇందాక వారు పెద్దలు ఇచ్చారు, అఖిల భారతీయ సహసంయోజక వారు ఉన్నారు. ఒక సెలెక్టెడ్ పర్సన్స్కి ఒక ఇంపార్టెంట్ కమిటీ టీం లాగా వాళ్ళకి గుజరాత్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్టెడ్ పర్సన్స్ ఒక రకమైన యోధులు, మీరు యోధుల్లాగా ఉన్నారు. మీ ద్వారా ఇది మిగతా వాళ్ళకి అందాలి. పాఠశాల అందాలంటే ఏమిటి? మీరు దాని యొక్క సమగ్ర రూపాన్ని అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టడానికి కావాల్సిన సామర్థ్యాన్ని సంపాదించాలి. ఈ 2
కంప్లీట్గా సంగ్రహంగా అర్థం చేసుకోవాలి. ఆచరణలో పెట్టడానికి కావాల్సిన స్కిల్ సెట్ కూడా మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళవచ్చు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు పోయి మిగతా ఆచార్యులకు మాతాజీలకు మీ స్కూళ్ళల్లో కానీ చుట్టుపక్కల ఉండే స్కూళ్ళల్లో కానీ చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది కింద ఉండే స్కూల్ సిస్టమ్స్కి. బికాజ్ శిశువాటిగా మనకు కొత్త దానికి సంబంధించిన పని కొత్త గొప్ప మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దాని ఏంటంటే ఫార్మల్ సిలబస్లోకి వస్తుంది కాబట్టి ఫార్మల్ సిలబస్ ఆధారంగా మనం చేస్తున్నాం. ఇట్ డస్ నాట్ మీన్ మీరు ఇన్నోవేటివ్గా లోకల్గా మీరు కొత్త కొత్త పద్ధతులు ఏమైనా డెవలప్ చేయాలంటే అది చేయొద్దు అని కాదు. అంతేకాదు, దీంతో పాటుగా మీరు గమనించాల్సిందంటే శోధకు సంబంధించిన పని కూడా కొంత చేయడం అలవాటు చేసుకోవచ్చు. కారణం ఏంటి? ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే శిశు విద్యార్థిని బయటని పుస్తకాలు తెచ్చి వాటితో మనం కంపేర్ చేసుకుంటాం. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సెట్టింగ్ ద స్టాండర్డ్స్, బట్ వీ నీడ్ టు సెట్ అవర్ ఓన్ స్టాండర్డ్స్. మన స్టాండర్డ్స్ మనం సెటప్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన శోధ మొత్తం మనం జరగాలి. కొంత డాక్యుమెంటేషన్ ప్రాబ్లం జరగాలి. మంచి ప్రాక్టీస్ డాక్యుమెంట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవాళ మంచి ఆలోచన మీకు వచ్చింది, మంచి అమలు చేశారు, ఫలితాలు కనిపించాయి, వెంటనే దాన్ని డాక్యుమెంట్ చేయండి. ఏదో ఒక సమస్య ఛాలెంజ్ ఏర్పడింది, ఇద్దరు ముగ్గురు కలిసి దానికి ఏదో సొల్యూషన్ కనుక్కుంటే అదే శోధ. దట్స్ హౌ నాలెడ్జ్ గెట్స్ అక్యూములేటెడ్. మనం గతంలో మనకున్న నాలెడ్జ్ మీద మనం కొద్దిగా ఆధారపడలేదు. నాలెడ్జ్ గెట్స్ ఇవాల్వ్ అండ్ గెట్స్ అక్యూములేటెడ్. కాబట్టి మన ప్రయత్నం ద్వారా కూడా నాలెడ్జ్కి యాడ్ చేస్తూ పోవాలి, క్యుములేటివ్గా యాడ్ చేస్తూ పోవాలి. మనం ముందనుకున్నాం కాబట్టి ఇతర ప్రభుత్వ స్కూళ్ళు కానీ ఇతర ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఎన్ని అడాప్ట్ చేసి అమలు చేసినప్పుడు వాళ్ళకు మనం మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం ప్రకారంగా మన విద్యా విధానాన్ని ఒక జాతీయ విద్యా విధానాన్ని ఇతర స్కూళ్ళల్లో ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నిలబెట్టడం కూడా మన లక్ష్యాల్లో ఒకటి, విద్యాభారతి లక్ష్యాల్లో ఒకటి. కాబట్టి మనకి ఇందులో ముందుగా ఒక అడ్వాంటేజ్ ఉంది. యూ బికమ్ ద ప్రైమ్ మూవర్స్ ఫర్ డెవలపింగ్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇన్ అదర్ స్కూల్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఆ బాధ్యత మీ మీద ఉంది. పీపుల్ స్టార్ట్ లుకింగ్ టువర్డ్స్ యూ. అది మీరు ఆల్రెడీ చేశారు కదా, మాకు చెప్పండి కదా. ఆ రకంగా మనం వాళ్ళందరికీ కూడా లీడ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ రకమైన లీడర్షిప్ రోల్ కూడా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల దాంట్లో పూర్తిగా ఆలోచించి దాంట్లో అటెంటివ్గా ఉండి అనుమానాన్ని నివృత్తి చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఫైనల్గా మన విజయం అల్టిమేట్ లక్ష్యం గురించి మన హెడ్లైన్లో జరుగుతుంది. విజయ యొక్క లక్ష్యం ఏంటి? సా విజయ అల్టిమేట్లీ లిబరేషన్, మోక్షం. విజయ యొక్క అల్టిమేట్ మోక్షం, ఉద్యోగం కాదు అల్టిమేట్లీ. దానికి కావాలంటే ఆ ఆలోచన మార్గంలో పిల్లలు నడవాలంటే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ అర్థం చేసుకోవాలి, వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ రకమైన సంస్కారాలు మన పిల్లలకు అందించడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ 2 రోజుల్లోనూ గత 10 రోజుల్లో ట్రైనింగ్ నేర్చుకున్నారు. ఈ 2 రోజులు ఇంకా రీన్ఫోర్స్ అయితే సుదృఢీకరణ జరుగుతుంది. మీకు ఆ స్కిల్స్ వాటి అన్నింటిలో మీరు తప్పకుండా ఉంటారని చదివిస్తున్నాను.